సాధించాలన్న పట్టుదల, కృషి, అచంచలమైన సంకల్ప శక్తి ఇవి ఉంటే చాలు. ఎలాంటి వారైనా తమ కలలను సాకారం చేసుకోవచ్చు. ఈ విషయాన్నే తన విజయం ద్వారా నిరూపించింది ఓ యువతి. 1 కాదు 2 కాదు, ఏకంగా 13 బంగారు పతకాలను సాధించింది. CLATలలో అగ్రస్థానంలో నిలిచి బంగారు పతకాలు సాధించడమే కాకుండా యూపీఎస్సీలో 60వ ర్యాంకు సాధించింది. మధ్యప్రదేశ్లోని ఇండోర్కు చెందిన శ్రద్ధా గోమే సక్సెస్ జర్నీ గురించి తెలుసుకుందాం రండి. శ్రద్ధా గోమ్ తండ్రి రిటైర్డ్ SBI అధికారి. ఆమె తల్లి వందన గృహిణి. శ్రద్ధ చిన్నప్పట్నుంచి తెలివైన విద్యార్థిని. ఇండోర్లోని సెయింట్ రాఫెల్స్ HS స్కూల్లో పాఠశాల విద్యను పూర్తి చేసింది. 10వ తరగతి, ఇంటర్మీడియట్ అగ్రస్థానంలో నిలిచింది. తరువాత శ్రద్ధా గోమ్ న్యాయశాస్త్రంలో ఉన్నత విద్యను అభ్యసించాలని భావించింది. కామన్ లా అడ్మిషన్ టెస్ట్ CLATలో టాపర్గా నిలిచింది. ఈ ఘనత ఆమె ప్రతిష్టాత్మకమైన నేషనల్ లా స్కూల్ ఆఫ్ ఇండియా యూనివర్సిటీ NLSIU బెంగళూరు, భారతదేశంలోని అత్యుత్తమ న్యాయ కళాశాలలో ప్రవేశం పొందింది. అత్యుత్తమ ప్రతిభగాను అప్పటి భారత ప్రధాన న్యాయమూర్తి దీపక్ మిశ్రా చేతుల మీదుగా 13 బంగారు పతకాలను అందుకుంది. ఇలాంటి అవార్డులు, రివార్డుల పరంపర కొనసాగుతూనే ఉంది. హిందుస్థాన్ యూనిలివర్ లిమిటెడ్ కంపెనీలో లీగల్ మేనేజర్గా పనిచేసింది. ముంబై, లండన్లో విలువైన అనుభవాన్ని పొందింది. తర్వాత తన స్వస్థలమైన ఇండోర్కు తిరిగొచ్చి 2021లో సివిల్ సర్వీసెస్ CSEకి ప్రిపేర్ అయింది. ఇంటర్నెట్ ద్వారా స్టడీ మెటీరియల్ సమకూర్చుకుని స్వయంగా పరీక్షకు సిద్ధమైంది. మొక్కబోని దీక్షతో చదివి తొలి ప్రయత్నంలోనే ప్రిలిమ్స్, మెయిన్స్ లో ఉత్తీర్ణత సాధించడం ద్వారా అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంది. శ్రద్ధ మంచి ఆర్టిస్ట్ కూడా.